జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారునిగా మరి ఈరోజు తెలంగాణ బిల్ పాస్ అయిన రోజును సందర్భంగా పురస్కరించుకొని మరి ఆనాటి తెలంగాణ కోసం అమరులైనటువంటి ఎంతోమంది విద్యార్థులు మరి వాళ్ళ త్యాగఫలమే ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నామని మరి చెప్పుకోక గర్వంగా తప్పదు. అలాగే 14 సంవత్సరాల పోరాటం, మరి 10 సంవత్సరాలు వారి యొక్క సీఎం హోదాలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు మరి అప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి మరి అనేక పోరాటాలు చేసి మరి తెలంగాణ సాధించుకునే దిశలో మరి కేసీఆర్ గారు కూడా అత్యున్నతమైనటువంటి పాత్రను పోషించి మన తెలంగాణ సాధించిన రథసాధకుడుగా చెప్పుకోవాలి. అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 ద్వారా కూడా మనకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామని చెప్పుకోక తప్పదు. మరి వీరందరి పోరాట త్యాగఫలమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధించుకొని ఈరోజు ఆ బిల్ పాస్ అయిన రోజును మనమందరము మరి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ విషయాలను ఏవి కూడా వాళ్ళు సాధించకుండా పోరాడకుండా మరి అన్నీ కలిపి ముందు పెడితే తినడానికి కూడా ఇష్టం లేకుండా విస్తరాకును చింపి మరి పడేసినట్టుగా వాళ్ళ పరిపాలన అట్లుంది అని మరి ప్రజలందరితో పాటు మేము కూడా గమనించుకుంటూ ఎక్కడికక్కడ తెలంగాణ బంగారు తెలంగాణ మరి దిశగా మేము అందరం ప్రయత్నం చేసుకుంటూ మరి ఈ రాష్ట్రాన్ని సాధించుకునే ఒక తెలంగాణ ఉద్యమకారులుగా మరి ఈ ప్రజలను ఈ ప్రాంతాన్ని మరి ఎక్కడికక్కడ మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ వీళ్ళు చేసేటువంటి అవినీతిని ప్రజలకు తెలియజేస్తూ మరి మన తెలంగాణను కాపాడుకునే దిశగా పనిచేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మేల్కొని తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మరి ఇక్కడున్న అభివృద్ధిని ముందు వారు గ్రహించి చేయాలని కోరుకుంటూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తెలంగాణ ఏదో గాలికే వచ్చింది అన్నట్టుగా సీఎం మేమే సాధించడం మేమే ఇచ్చినాం అన్నట్టుగా ఫీల్ అవుతుర్రు. అది తప్పు. ఎంతోమంది త్యాగఫలం, ఎంతోమంది ఒక శ్రమ పోరాటం ద్వారా తెలంగాణ సాధించుకున్నామని మరొకసారి తెలియజేస్తూ కేసీఆర్ గారిని అందుకనే తెలంగాణ జాతిపితగా ప్రజలమే మేము పిలుచుకునే విధంగా మరి పోల్చుకుంటున్నాము. కానీ మరి ఆయనకు జాతిపిత అంటే మరి ఎవరో అనేది కూడా తెలియలేదు. మరి అలాంటి పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని మరి పోరాటం చేసినటువంటి అమరులను కానీ నాయకులను కానీ అందరినీ గౌరవించుకుంటూ మరి వాళ్ళను స్మరించుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.